అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ వచ్చింది. రీసెంట్గా వాషింగ్టన్ డీసీలో 2026 జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ డ్రా సందర్భంగా ఆ ఈవెంట్ సందర్భంగా ఫీఫా అథారిటీస్ ఆయనకి ఫీఫా పీస్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం ఇలాంటి పీస్ ప్రైజ్ అనేది ఫీఫా తరపున రావడం. ఎందుకంటే ఫీఫా అనేది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ అన్నమాట. ఇది ఫుట్బాల్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఫీఫా చేస్తుంది. అయితే ఫీఫా మాత్రం ప్రత్యేకంగా ఒక పీస్ ప్రైజ్ కన్స్టిట్యూట్ చేసి ఫస్ట్ టైం అది డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారనమాట. ముఖ్యంగా ఎవరైతే ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్, ప్రపంచ ఐక్యత కోసం, శాంతి నెలకొల్పడం కోసం అత్యద్భుతంగా పనిచేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నట్లు ఫీఫా వాళ్ళు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో డొనాల్డ్ ట్రంప్ని ఆకాశానికి ఎత్తేశారనమాట. ట్రంప్ తన దారిని తను వెళ్తూ ప్రపంచానికి శాంతి తీసుకెళ్తున్నారని చెప్పి, అదేవిధంగా ఈ అవార్డుకి సంబంధించిన గోల్డ్ మెడల్ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా ధరించొచ్చని కూడా చెప్పుకొచ్చారనమాట.